పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు ఏమేం చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ కండిషన్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మూమెంట్ చేయాలి. దట్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఫర్ పార్కిన్సన్స్. లైక్ స్టాటిక్ సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, అండ్ they can also do the balancing exercises. Movement is the key overall. And second వచ్చేసి they have to do big movements, అంటే వైడ్గా కాళ్ళు వేసి నడవటం, wide steps, wide arm swings. These can really help them. And third వచ్చేసి preventing falls. Like stairs ఉన్నాయి అనుకోండి, while climbing or getting down stairs they really need the rails, side support కావాలి ఖచ్చితంగా, and a good footwear, good gripped shoes. These all can prevent the fall, and a physiotherapist can really help them in maintaining good posture and also teach them home balancing exercises. I will make another video in which we can see in detail about those. And the Parkinson's ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్పీచ్ థెరపీ అండ్ స్వాలోయింగ్ అనేది నేర్చుకోవాలి. క్లియర్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ని కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ నో మ్యాటర్ వాట్ ఒక కాన్స్టెంట్ గుడ్ స్కెడ్యూల్, ఒక రూటీన్ని ఫామ్ చేసుకోవాలి. లైక్ ఎక్సర్సైజ్ టైమ్, గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, అండ్ వేకింగ్ అప్ అండ్ స్లీపింగ్ అట్ ద సేమ్ టైమ్, అండ్ రెగ్యులర్ మెడికేషన్ వితౌట్ స్కిప్పింగ్. తప్పకుండా మెడికేషన్ అనేది కంటిన్యూ చేయాలి. అండ్ ఇంపార్టెంట్లీ డోంట్ స్కిప్ మెంటల్ హెల్త్. వాళ్ళకి కొన్ని హాబీస్ ఫామ్ చేయండి, అండ్ కొన్ని సోషల్ ఇంటరాక్షన్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఆర్ కలీగ్స్ ఆర్ హూఎవర్ ఇట్ మే బి. సోషల్ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ లీవ్ దెమ్ అలోన్ బికాస్ they are mostly prone to depressions and anxieties, so this is much more important. Parkinson's may really make you very slow, but with good strategies and good treatment it can keep you up. Hope this helps you. Please share to the ones who are in need.